నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి? వాటి వివరాలు తెలపండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంది. చలికాలం కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత బాగా పెరిగింది. అలాగే మన్యంలో చూసినట్టయితే చలితో ప్రజలు కూడా వణికిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లూ జ్వరాలు రావడంతో అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే వాళ్ళకి ఆ వైద్య సేవలు అందించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సంబంధించి అక్షింతలను ఆ భద్రాద్రి రామయ్య సన్నిధికి ఇక్కడ ఊరేగింపుగా ఒక మహోత్సవంగా తీసుకురావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భద్రాద్రి జిల్లాలలో పర్యటించారు కదా, ఆ వివరాలు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ పర్యటించారు. పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో విద్యుత్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అలాగే అందులో భాగంగా పవర్ ప్రాజెక్టును కూడా తనిఖీ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే చూసినట్టయితే ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవర్ ప్రాజెక్టులన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని తనిఖీ చేశారు. అలాగే ఇంకా పవర్ పెంచడానికి అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఈ మెగావాట్లు కావాలి. మనం అప్పు లేకుండా ఆ ప్రజలను బయటపడాలంటే వాళ్ళకి ఎటువంటి విద్యుత్తును మనం ఆ సబ్సిడీ గానీ ఇలాగానే ఎట్లా అందించాలి అనేది కూడా అది వాళ్ళతో మాట్లాడడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన ఎంతో అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ ప్రజల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది గ్రామాలు, తండాల్లో అలాగే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి తండాలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి గిరిజన గ్రామంలో కూడా ఇక్కడ అధికారులు ఉదయం ఒక సెషన్, సాయంత్రం ఒక సెషన్ జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యాన్ని నెలలో వాళ్ళకి ఏవైతే కావాలో అవి నమోదు చేసుకోండి, మీరు ఇవ్వండి అని చెప్పారు. అలాగే ఇక్కడ ఆ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓలా కూడా మీకు మేము రసీదు కూడా ఇస్తాము, ఆ రసీదు నెంబరు మీరు చెప్పండి. ఎప్పుడైనా సరే మీరు భవిష్యత్తులో కావాలంటే ఆ రసీదు నెంబర్ చెప్పిన తర్వాత మీకు ఏవేమి పథకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది చెప్పారు. ఆ రసీదును కూడా భద్రపరచుకుంటాం కూడా అని చెప్పడం జరిగింది. ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు సుమారు 60,000 మంది లబ్ధిదారులు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పథకాల గురించి కానీ వాళ్ళు వివిధ పథకాల గురించి అన్ని గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఇంటి గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 6 పథకాలకు సంబంధించి కూడా 60,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వికసిత్ భారత్ కార్యక్రమం ఎలా జరుగుతుంది? స్పందన ఏ విధంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడం ప్రవేశపెట్టిన ఈ వికసిత భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అలాగే వారికి కావాల్సిన పథకాలు అందడం లేదని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇట్లా ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పడం జరుగుతుంది. అలాంటిది వాళ్ళ వద్దకే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ పథకాలందరినీ కూడా వాళ్ళ వద్దకే తీసుకెళ్లి మీకు ఏం కావాలి, ఏం లేవు, మీకు కావాలంటే ఎలా చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక స్పెషల్ డెస్క్ ను కూడా ప్రతి కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 6 మొబైల్ వెహికల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ ప్రతి ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కూడా తిరుగుతూ వాళ్ళకి ఏమేమి కావాలి, మీకు ఇంకా కావాలంటే ఇప్పుడు సబ్సిడీ కానీ, గ్యాస్ కానీ, ఇట్లా ఎన్నో సుకన్య సమృద్ధి యోజన, ఇట్లా ఎన్నో ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను మీకు ప్రజలకు డైరెక్ట్ గా వెళ్లే విధంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కూడా నమోదు చేసుకుంటారు. ఇది చాలా ఇక్కడ ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తం కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఏ విధంగా జరిగాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరాలు చాలా అద్భుతంగా జరిగాయి. ఎందుకంటే ఇక్కడ మన్యం ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఒక పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, అలాగే కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలుకుతూ కూడా ఎంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. భద్రాద్రిలో రామాలయం ఉండటం, అలాగే రామాలయం సందర్శించుకోవడానికి 1వ తేదీన ఎంతో మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసి కానీ, రూమ్ సౌకర్యాలు కానీ, వసతి ఎటువంటి లోపాలు లేకుండా కూడా చేయడం జరిగింది. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు హాయిగా సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.